హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాదేవి కిచెన్. ఈరోజు టిఫిన్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు 10 తీసుకున్నానండి, ఎర్రగడ్డలు, టమోటా, నిమ్మేను, కరివేపాకు, పోపు దినుసులండి ఇవి, తగినంత సాల్ట్, చిటికెడు ఉప్పు, కొత్తిమీర కొంచెం తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడు తయారీ విధానం అండి. చూడండి, ఫస్ట్ పోపు దినుసులు వేస్తున్నాను. ఇవి బాగా వేగాలండి. ఎర్రగడ్డ ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది కదండి. బాగా ఉడకాలి. ఒక పక్క నేను రైస్ పెట్టుకున్నానండి. చూడండి, రైస్ ఉడుకుతుంది. ఈరోజు చాలా లేట్గా లేచినానండి, అందుకే ఇంత లేట్గా వంట అవుతుంది. లేదంటే ఇవరకు 2 గంటలు అయిపోవాల్సింది. పొద్దున్నే టిఫను, మధ్యాహ్నానికి అన్నము సాంబార్ అన్నీ అయిపోవాల్సింది. చూడండి, బాగా వేగినాయి కదా. ఇందులోకి టమోటా వేసుకుంటున్నాను. టమోటా కొంచెం ఉడకాలి. టమాటో కొంచెం ఉడకాలండి, ఉడకనిద్దాం దానిలో. ఇవి కొంచెం మగ్గినాయి అండి టమోటాలు. చూడండి, కొంచెం మగ్గినాయి. దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. ఇది ఇంకొక 2 నిమిషాలు అట్లా ఉడకనిద్దాము. ఇందాక నేను మీకు రైస్ చూపించినాను కదా, ఆ రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇందాక రైస్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రైస్ కింద. ఇది ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తే చిత్రాన్నం గుజ్జు రెడీ అయిపోతుందండి. 2 నిమిషాలు ఉడకనిద్దామండి. నా కూతురు చిత్రాన్నం అంటే చాలా ఇష్టపడుతుంది, దానికి చిత్రాన్నం చేస్తున్నాను. మా హస్బెండ్కు అంతగా ఇష్టం లేదు చిత్రాన్నము, నా కూతురు కోసం చేస్తున్నాను. ఇట్లా ఎప్పుడు బాక్స్ కట్టించినట్లు ఉంటుంది మా హస్బెండ్కి, నా కూతురు తిన్నట్లు ఉంటుంది కదా అని టిఫిన్ చేస్తున్నాను. చూడండి, చిత్రాన్నం గుజ్జు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దాంట్లోకి కొంచెం కొత్తిమీర,
నిమ్మేని పిండుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసినానండి. అది ఒకసారి కలుపుకోండి. చూడండి రెడీ అయిపోయింది కదా చిత్రాన్నం గుజ్జు. స్టవ్ ఆఫ్ చేసినాను. గుజ్జు కలుపుకుందామండి, అన్నంలోకి మిక్స్ చేసుకుందాము. చూడండి చిత్రాన్నం కలుపుతున్నాను. చూడండి స్మెల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది చిత్రాన్నానికి. చిత్రాన్నం కలిపేసినానండి. చూడండి మా హస్బెండ్కి బాక్స్ కట్టేస్తాను. బాక్స్ కట్టేస్తే ఒక పని అయిపోతుంది. నా కొడుకు ఇంకా లేలేదు. అంతలోపల సాంబార్కి తయారు చేసుకుంటాను. సాంబార్ రెడీ చేసుకుంటాను. ఆ వీడియో మళ్ళీ చేసి పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ దగ్గర ఉంటాను.